సచివాలయంలో ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రజాపాలన, ధరణి, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, సీజనల్ వ్యాధులపై సమీక్షించనున్నారు. అలాగే వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన ఎజెండాగా సమావేశం జరగనుంది. సచివాలయంలో ఈ నెల 16న కలెక్టర్లు, ఎస్పీలు, పోలీస్ కమిషనర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ప్రజాపాలన, ధరణి, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్, సీజనల్ వ్యాధులపై సమీక్షించనున్నారు. అలాగే వన మహోత్సవం, మహిళా శక్తి, శాంతి భద్రతలు, డ్రగ్స్ నిర్మూలన ఎజెండాగా సమావేశం జరగబోతుంది. పూర్తి అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ రాజు నాడు తెలుసుకుందాం. రాజు, ఆశా మొత్తానికి ఈ నెల 16వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన సమస్యలన్నింటినీ కూడా అడ్రస్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ధారించుకోవడం జరిగింది. అందుకు అనుగుణంగా 16వ తేదీన కలెక్టర్లు, అదేవిధంగా ఎస్పీలు వాళ్ళందరితో కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించిన కారణం ప్రధానంగా ఏంటంటే ఆ జిల్లాలకు సంబంధించినటువంటి కలెక్టర్లుగా, అధికారులుగా, ఉన్నతాధికారులుగా ఇటీవలి కాలంలో కొత్త కలెక్టర్లందరూ కూడా నియమించడం జరిగింది. దాంతో పాటు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ తీసుకొని రేవంత్ రెడ్డి తన మార్కు పరిపాలన కోసం ప్రయత్నం చేయడం జరుగుతా ఉంది. కాబట్టి తన ఫ్లాగ్షిప్ ఎజెండాలో ఉన్నటువంటి ప్రధాన అంశాలన్నీ కూడా పరిపాలన సౌలభ్యం కోసం వాళ్ళందరికీ చెప్పాలని చెప్పేసి కూడా నిర్ణయించుకున్నారు. ఒక మార్గదర్శకం దిశానిర్దేశం చేయాలని చెప్పేసి కూడా డిసైడ్ అయ్యారు. అందులో ప్రధానంగా రైతులకు సంబంధించిన అంశాలు, మహిళలకు ప్రాధికారులకు సంబంధించిన అంశాలు, శాంతి భద్రతలకు సంబంధించిన అంశాలతో పాటు ఇంకా 8 రకాల అంశాలు ప్రధానంగా ఆయన ప్రస్తావించబోతా ఉన్నారు. వీటన్నిటికి సంబంధించి ఒక టైం బౌండ్ కార్యక్రమం తీసుకోబోతున్నటువంటి పరిస్థితి. మరోవైపు 6 పథకాల హామీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు సంబంధించినటువంటి ఎజెండాను కూడా ఏ రకంగా ఇంప్రూవ్మెంట్ చేయాలన్న అంశం పైన కూడా వాళ్ళందరూ మార్గనిర్దేశకం చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఆశా. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.